హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఇడుముడి విశిష్టత గురించి ఈ వీడియో అండి. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారికి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహర సుతుడని, ధర్మశాస్త్రం మణికంఠుడనిగా పిలుస్తారు. అయ్యప్ప స్వామి పూజ సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అంటే అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అని పేర్లు సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసుడిని చంపి అయ్యప్ప శబరిలలో వెలిశాడు. అయితే అయ్యప్ప దీక్షలో ఎన్ని రోజులు ఉంటారు, ఎలా ఇడుముడి వేసుకుంటారు అనే దాని గురించి ఈ వీడియో. మండల పూజకు అంటే అయ్యప్ప భక్తులు కార్తీకంలోనూ మకర విలక్కులకు వెళ్ళేవారు మార్గశిరంలోనూ దీక్షను మొదలు పెడతారు. 41 రోజుల పాటు ఎంతో కఠిన నియమాలతో దీక్ష చేస్తారు. దీక్ష ప్రారంభించిన రోజు నుంచి స్వామి శరణు వేడుతూ నియమ నిష్ఠలతో పూర్తి చేసి ఇడుముడి ధరించి శబరిమలై చేరుకుంటారు. కొందరు స్వాములు దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి 41 రోజుల పాటు పాదయాత్ర చేసి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి సంకల్పాలు, కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. అయితే దీక్ష తీసుకునే వారం రోజుల ముందు నుంచి మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉంటారు. పాదాభివందనం చేయాలి. చివరగా వివాహమైన వారు ధర్మపత్ని అనుమతితో దీక్ష తీసుకోవాలి. స్వామి దీక్షను ఏదైనా ఆలయంలో తీసుకోవచ్చు. చందనం లేదా తులసి మాలకు పూజ చేసి మూల మంత్రాన్ని గురుస్వాముల ద్వారా గ్రహించాలి. దీక్ష పూర్తయినంత వరకు మెడలో మాలను తీయరాదు. దీక్షలో ఉన్నప్పుడు తమకు తోచిన విధంగా కనీసం 5 స్వాములకైనా భిక్ష ఏర్పాటు చేయాలి. ఇలా 41 రోజులు దీక్ష పూర్తయిన తరువాత ఇడుముడి ధరించి శబరిమలకై బయలుదేరుతారు. స్వామికి సమర్పించడానికి భక్తులు తీసుకెళ్లేది ఇడుముడి. ఇరుముడి అంటే ఇరు ముళ్ళు కలదని అర్థం. ఇందులో భక్తి, శ్రద్ధ అనే 2 భాగాలు కూడా ఉంటాయి. కొత్త వస్త్రాన్ని 2 భాగాలుగా కుట్టించి ముందు ముడిలో దేవుడికి సంబంధించి సామాగ్రి, వెనుక ముడిలో మార్గ మధ్యలో అవసరమైన సామాగ్రి, మలికాపురత్తమ్మకు జాకెట్టు, పసుపు, కుంకుమ ఉంచుతారు. ఇంకొకటి వచ్చేసి ఓ కొబ్బరికాయలో నీటిని తొలగించి దాన్ని ఆవు నెయ్యితో నింపుతారు. దీని అర్థం వచ్చేసి జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం. భక్తి అనే ముందు ముడిలో ఈ కొబ్బరికాయను పెడతారు. వెనక భాగంలో ఇతర పూజ సామాగ్రి ఉంచి ఓంకారము అనే తాడుతో ముడివేస్తారు. భక్తి, శ్రద్ధ ఎక్కడ ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం. కొబ్బరికాయలో ఉంచిన నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇడుముడితో పద్దునెట్ట బండి ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు. ఎవరైతే శబరిమలకి వెళ్ళడానికి లేదంటే ఇడుముడి వేసుకునే వారికి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.